ఆ భగవంతుని దయ వల్ల మాకు వచ్చే రెవెన్యూలో కొంత పర్సంటేజ్ ఇలాంటి కార్యక్రమాలకి అనాథ శరణాలయానికి ఇప్పుడు కూడా మేము ఫుడ్ తీసుకెళ్తామండి. కానీ మేము వీడియోలు తీయం, ఎందుకంటే వీళ్ళు అందరికి తెలియాలన్నట్టుగా వీడియోలు చేస్తున్నారని చెప్పుకుంటారు. అలా చేసాము ఇంతకుముందు, కాదన్నాను నేను. స్టార్టింగ్ వీడియోస్ లో నేను వెళ్ళి పెట్టేవాళ్ళం, ఎందుకంటే అక్కడ ఫుడ్ ఎక్కువ చేసేయడం చూపించేవాడిని. నేను అలా ఫస్ట్ లో ఏమనుకున్నానంటే ఫుడ్ ఎక్కువ చేద్దాం డాడీ మనము, అది ఇంట్రెస్టింగ్ ఉంటుంది జనాలకి అని అనుకునేవాళ్ళు. ఉండేదేమో మేము నలుగురమే. మా అమ్మ ఎక్కువ నాన్ వెజ్ తినదు, ఇంట్లో ఏదో తినేసి ఉంటారు వాళ్ళ ఇంట్లో. మేము అక్కడ షూట్ చేసుకుని వచ్చే లోపు ఆ ఫుడ్ అంతా ఏం చేయాలి తెలియక అది అక్కడే అలా ఉండేవి. మా ఓల్డేజ్ హోమ్స్ ఉంటే పెట్టేసి అది షూట్ చేసేవాడిని. రాను నాకే నచ్చలా, ఎందుకు ఇది కూడా షూట్ చేయడం, వద్దు మనం తక్కువే చేద్దాం, ఎందుకు హెవీగా. మీరు చూసినట్లయితే మనం అన్ని 1 kg ఉంటాయి, 1 kg చేద్దాం సరిపోతాయి. ఇంట్లో చేసుకునే విధంగా ఉండాలి అందరికి. 1 kg చేస్తే అందరూ చేసుకుంటారు, 7-8 మంది తినొచ్చు ఇంట్లో. ఇది ఇలా వెళ్ళిపోయి తర్వాత ఇంకా వద్దు మనకు అట్లా పెట్టడం అది వద్దు అని చెప్పి. అందుకు ఇప్పటి వరకు మనం ఎక్కడ మనం అట్లా ఏదో డొనేట్ చేస్తున్నట్టు కానీ అది కానీ ఆఫ్లైన్లో అఫ్కోర్స్ చేస్తూనే ఉంటాం అన్న. మీ వీడియోలు ఎంత న్యాచురల్గా ఉన్నాయో మీరు మాట్లాడితే కూడా అంత అలాగే ఉందనమాట. అంతే క్యూట్గా ఉన్నట్టు అనిపిస్తాయి. అంటే వీళ్ళకి అది చేయాలి, సంథింగ్ ఇలా చేయాలి, మాకు వచ్చిన దాంట్లో ₹1 ఒక 10 పైసలు ఇట్లా చేయాలని థాట్ రావడం కూడా నిజంగా అది అంతే. అంటే మేము ఎక్స్పెక్ట్ చేయను మనీ అన్న. చెప్పాను మీకు ఇంతకు ముందే 20,000-30,000 వస్తే మన లైఫ్ సెట్ అమ్మా యూట్యూబ్ నుంచి అనుకున్నా. మేము ఎక్స్పెక్ట్ చేయడం దానికన్నా హ్యాపీగా ఎక్కువనే వస్తుంది. మనకున్న దాంట్లో నలుగురు పెట్టినంత ఆనందం, అవును, ఎవరికన్నా సహాయం చేసిన వాళ్ళ ఆ ఆనందం ముందు మన రెవెన్యూ గానీ మనం తినే తిండి గానీ లెక్కలోకి రాదు. మోర్ దెన్ మనీ అండ్ ఇదన్నా మాకు సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంది. మేము తీసే జనాలు నచ్చుతుంది, కష్టం కూడా అట్లానే ఉంది కదా ఉందన్నా. కానీ ఎంత అనిపించదు నాకు. నన్ను అడిగితే, డాడీని అడిగితే కాదు, నన్ను అడిగితే మాత్రం మేము చేసే పని చాలా చిన్నది. మాకు వచ్చే వ్యూస్ ఎక్కువ, మాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ, ఇవన్నీ పోలిస్తే మా పని చాలా చిన్నగా అనిపిస్తుంది అనమాట. అవే మాకు మోర్ దెన్ రెవెన్యూ, అసలు మనీ కన్నా ఇంపార్టెంట్ ఇది అనమాట. ఈ కామెంట్స్, ఈ వ్యూసే మాకు ఎక్కువ బూస్ట్ ఇస్తాయి. చేద్దాం వీడియోలు అని లెగుస్తామంటే మెయిన్ అది. మనీ అనేది వస్తానే ఉంది ముందు నుంచి, అది పెద్ద మ్యాటర్ కాదు భయ్య. ఫస్ట్ నుంచి అనేవాళ్ళు అండి, ఏ పని లేనట్టుగా ఈ వంట పని నేర్చుకున్నావు, అనే పాటలు పాడటం ఏంటి, ఈ ఆడవాళ్ళ యొక్క ముగ్గులేయటం అని చెప్పి అన్ని. అంటే కొన్ని సందర్భాల్లో మా ఇంట్లో వాళ్ళే నన్ను ఇలా కొంచెం అన్నీ కానీ ఎగతాళి చేసేవాళ్ళు. కానీ నా లైఫ్ లో ఇప్పుడు నన్ను ఏ విషయంలో అయితే ఎగతాళి చేశారో ఆ ప్రతి ఒక్కటి నా ఛానల్ పెట్టినాక యూస్ఫుల్ అయింది. ఎగతాళి కాదని కానీ కష్టం, ఎక్కువ బాధ వచ్చినప్పుడు అనుకునేవాళ్ళు అనమాట. అంటే నేను అనేవాడిని కాదు, అన్న కూడా మామూలుగా అందరూ ఒకటి ఉండేదన్నమాట. వంటలు నేర్చుకున్నాడు, ఈ ఏంట్రా బాబు వంటే చేస్తున్నాడు, ఈ హోటల్ ఎన్ని రోజులు రా బాబు, డబ్బులు లేవు మన దగ్గర ఎట్లా అని. అందులో వీళ్ళు కూడా నన్ను అనేవాళ్ళు, ఫోటోగ్రఫీ నేర్చుకున్నావు మిగలట్లేదు ఏంటి నీకు, ఏం రానంటే ఇది నేర్చుకున్నావు, వేస్ట్ రా బాబు, అసలు ఏం మిగులుతున్నాయి నీకు, 20-30 వేలు నీకే సరిపోతున్నాయి అవి. మనం సిటీలో ఉండేవాళ్ళం, నేను వైజాగ్ లో ఇక్కడ హైదరాబాద్ లో ఉండేవాడిని అనమాట. ఆ ఈఎంఐలు కట్టడం, బండి కొనుక్కున్నా ఈఎంఐలే కొనుక్కోవాలి, కెమెరా కొనుక్కున్నా ఈఎంఐ, వీటికి వెళ్ళిపోయి వచ్చే డబ్బులు మొత్తం అంతా. ఏం రానంటే ఇది నేర్చుకున్నావు అని మా అమ్మ నాన్న అనేది, మా నాన్న కూడా అనేది వంట నేర్చుకున్నావు అని. ఈ రోజు అవి మనీ జనరేట్ చేస్తున్నాయి ఇద్దరికి. మమ్మల్ని ఇద్దరిని ఏవైతే మా మిస్సెస్ బాధ కలిగినప్పుడు అనేదో, మిస్సెస్ అనే కాదు చాలా మంది మా ఫ్యామిలీలో చాలా మంది అనేవాళ్ళు. కానీ మా మిస్సెస్ బాధ కలిపి కష్టం ఎక్కువైనప్పుడు కొంచెం అలా అనుకునేది. అలా అనుకున్నవన్నీ మా ఇద్దరికి ప్లస్ అని. ఇప్పుడు అదే మాకు ఒక స్థానంలో. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ నేను ఈ స్టూడియోలోకి వచ్చిన నా కొడుకు నేను మీకు ఇంటర్వ్యూలో మేము పాల్గొన్నామంటే మా సబ్స్క్రైబర్స్ ఇచ్చిన బలం ఏమండి, వాళ్ళు ఎంత బలం ఇచ్చారంటే అనూహ్యమైన బలం అన్నమాట. ఈ బలం ముందు మా కష్టం అంతా పట్టాపట్ట ఎగిరిపోయింది. రెండు యూజ్ అయ్యాయి. పాటలు కూడా ఇంట్లో పాడుతుండేవాడు, ఆప్ డాడీ ఏంది డాడీ ఆ పాటలు అది అని అనేవాడిని. ఇప్పుడు పాట పాడమని అడుగుతారండి. ఇప్పుడు నేను ఎప్పుడైతే పాట పెట్టాను నా కామెంట్స్ అవన్నీ చూసి ఆహా ఓకే ఇది వర్క్ అవుతుంది అని చెప్పి ప్రతి వీడియోలో పాడించడం స్టార్ట్ చేశా. ఇప్పుడు పాడకపోతే కామెంట్స్ వస్తుంటాయి, మీరు పాట పాడించడం లేదు, లాస్ట్ వీడియోలో పాడలేదు, ఆ వీడియోలో పాడలేదు, ఈ వీడియోలో పాడండి, నెక్స్ట్ వచ్చే వీడియోలో పాడండి అని చెప్పి పెడతా ఉంటారు. అదే మా లైఫ్ లో ఏంటంటే మాకు ఏదైతే మాకు యూజ్ అవ్వదో, ఏదైతే మా లైఫ్ సెటిల్ అవ్వదు అనుకున్నామో అవన్నీ ఇప్పుడు యూజ్ అవుతాయి, అన్ని హెల్ప్ అవుతున్నాయి ప్రతిదీ. ప్రెజెంట్లీ ఐ యామ్ సో హ్యాపీ ఇన్ మై లైఫ్. ఓకే, చాలా. ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూ చేయాలి అంటే కలిసి చేస్తాం. అదే కలిసే అంటే కొంచెం శ్రమ తగ్గిస్తానండి. అదే డాడీ కొంచెం ఏజ్ అవుతుంది కదా. మా అబ్బాయి వచ్చిన తర్వాత మా మిస్సెస్ కొన్ని వీడియోల్లో వస్తుంది కూడా ముందు కూడా అందరం కనిపిస్తాం. వీళ్ళు మా ఫ్యామిలీ అంతా, మా మిస్సెస్, నేను, మా చిన్న అబ్బాయి ఎక్కువ, మా పెద్ద అబ్బాయి రాడు, వస్తే ఎప్పుడన్నా ఒక వీడియోలో కనపడవచ్చు. వీళ్ళందరూ సహకారం వల్ల నాకు పని చాలా తగ్గిపోయింది. ఇక నేనేంటంటే
తినే రివ్యూ మాత్రం మా సబ్స్క్రైబర్స్ కి నేనే ఇవ్వాలి. అది ఎవరు ఇచ్చినా వాళ్ళకి నచ్చదు. నేనే ఇవ్వాలి, నేనే పాట పాడాలి, వంట నేనే చెయ్యాలి. మిగతా అన్నిటికీ సహకారం అనేది నా భార్య కానీ మా సాయి తేజ కానీ నాకు ఎప్పుడు ఉంటే నేను ఇంకా 10 కాలాల పాటు అంటే ఇదివరకు నేను చాలా బాధపడేవాడిని, ఏమన్నా అనారోగ్యం పాలైతే ఎలాగా అని. కానీ సెటిల్ అవ్వలేదు, ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ నాకు ఇచ్చిన బలం ఇంకో 10 సంవత్సరాలు ఎక్కువ బతికిస్తుందని చెప్పి ఒక ఆశ. ఈ ఆశతో ఇంకా బతుకుతాను కొన్నాళ్ళ పాటు, ఇట్లాగే హ్యాపీగా వీడియోలు చేస్తాను. నాకు వచ్చిన వంటలే చేసి నా సబ్స్క్రైబర్స్ అందరినీ హ్యాపీనెస్ లో ఉంచాలనేది నా కోరిక. రాని వంటలు చాలా ఉంటాయి అన్న. ఇప్పుడు మన హైదరాబాద్ బిర్యానీలు ఇవన్నీ ఉంటాయి కొన్ని, ఇవన్నీ డాడీకి రావు. మనం వ్యూస్ కోసం అని చెప్పి సపరేట్ గా చేద్దాం డాడీ పద అని ఇలా చాలా ఉన్నాయి చేయాల్సినవి, కానీ రానప్పుడు నేను ఫోర్స్ చేయలేను. అది దొరికిపోతాం మనం ఏదో ఒక రోజు. అంటే చాలా మంది అడుగుతుంటారు కదా, అడుగుతారు, కానీ రానివి ట్రై చేసి మనం ఫెయిల్యూర్ అయ్యి మన సబ్స్క్రైబర్స్ నిరుత్సాహపరచడం నాకు ఇష్టం ఉండదు. అందుకని నేను ఏ పాతకాలం వంటలు ఏమున్నాయో గుర్తు చేసుకుని ఎప్పుడు ఒకటే అడుగుతా, డాడీ యాక్చువల్ ఈ ఛానల్ పెట్టకముందు నుంచి మా అమ్మ అది ఉండేది, మా అమ్మ ఇది ఉండేది అని చెప్పి ఎక్కువ స్టోరీలు చెప్తూ ఉండేవాడు నాకే. ఇక మా ఇద్దరు ర్యాప్ ఎక్కువ అనమాట. సో నాకు చెప్తా ఉండేవాడు అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే వీడియో స్టార్ట్ చేసామో నేను అడగడం స్టార్ట్ చేశా, ఏమేమి ఉండేవారు డాడీ చిన్నప్పుడు చెప్పు డాడీ. రీసెంట్ కూడా అడిగా, ఏం డాడీ గుర్తు తెచ్చుకో డాడీ, ఏం తిన్నారు మీరు చిన్నప్పుడు చెప్పు గుర్తు తెచ్చుకో అంటే, ఇట్లా మాకు ఏదో కరువు కాలం వచ్చింది అప్పుడు చిన్నప్పుడు వీళ్ళకి. అప్పుడు మొక్కజొన్న బువ్వ, అప్పుడు ఇంకా ఇంటి ఎదురుగా కాలువ, పక్కన చుట్టుపక్కల కాలువలు ఉంటాయి, అక్కడ చేపలు పట్టుకొని అవి తినేవాళ్ళంట వీళ్ళు. కరువు కాలంలో మొక్కజొన్న బువ్వ తినేవాళ్ళంట. సో అదే వీడియో చేద్దామని చెప్పి నేను బొమ్మడాయలు తెప్పించాను. బొమ్మడాయలు తెప్పించి డాడీతో ఆ మొక్కజొన్నలు అంతా దంచి మొత్తం అంతా చేసి మొక్కజొన్న బువ్వ చేశాను. నెక్స్ట్ వీడియో అదే ఇంకా అప్లోడ్ చేయాలి, షెడ్యూల్ చేసి పెట్టాను. పాతకాలం వంటలు అంటే కూడా మా అమ్మగారు నా మొదటి గురువు అండి. నిజంగా చెప్తున్నాను కదా, ఇక్కడ కూర్చొని చెప్తున్నాను. నాకు ఇన్స్పిరేషన్ నా చిన్నప్పటి నుంచి మా అమ్మ అంటూ ఉంటాం. ఆమె ఉప్పులు వేసినా కారం వేసినా, ఉప్పు చూడరా చిన్నోడా, కారం సరిపోయింది లేదు చూడరా ఎర్రోడా, ఇలా నా నిక్ నేమ్స్ అనమాట. అంటే తెల్లగా ఉంటాడని ఎర్రోడా అని పిలుస్తారు ఎక్కువ నన్ను. ఇప్పుడు కూడా మా ఊరు ఎర్రబ్బాయి అంటారండి. ఇలా మా అమ్మ అంటూ ఉంటాం. మా అమ్మ చేసే వంటలను నేను ఆస్వాదిస్తూ తింటాం. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ వెంట ఉండి మా అమ్మ చేతి వంట తిని నాకు చాలా ఇష్టం అయిపోయింది. వంట అంటే ఇష్టం, చేసుకోవటం, తినటం అంటే ఇంకా మహా ఇష్టం. ఆ అలవాటు అయిపోయి మా అమ్మే నాకు మొదటి గురువు. ఆమె చేసిన వంటలు ఇప్పుడు కూడా గుర్తు చేసుకుని నేను తినేటప్పుడు కూడా మా అమ్మని గుర్తు చేసుకుంటా, వంట చేసేటప్పుడు కూడా మా అమ్మగారిని గుర్తు చేసుకుంటాను. ఎక్కడన్నా పైనుంచి మమ్మల్ని ఆశీర్వదిస్తారు, ఇంకా ముందుకెళ్లేటట్టుగా మమ్మల్ని దీవిస్తారని చెప్పి ఎంతో ఆశపడతా ఉంటాను నేను. అలాగే చేశాను, ఇక ముందు కూడా అలాగే చేస్తాను కూడా. అలాంటి వంటలు గుర్తు తెచ్చుకుని చెయ్యి డాడీ, పాతకాలం నాటి వంటలు ఏమైనా ఉంటే గుర్తు తెచ్చుకొని మా అబ్బాయి ఎప్పుడు ప్రెషర్ చేస్తూ ఉంటాడు. అందులో ఇదొకటి, మొన్న మొక్కజొన్న బువ్వ బొమ్మడాయి పులుసు. అప్పటి ద్వారా మొక్కజొన్న తోప అనేవాళ్ళండి. మొక్కజొన్న తోప అంటే మనం బొంబాయి రవ్వతో ఉప్మా చేసుకుంటాం చూడు, తెల్ల రవ్వతో అలా ప్లేట్లు వేసుకుంటే ఎలా ఉంటుందో కొంచెం ముద్దగా అలా ఉంటుంది తోప అంటే. మనం దాన్ని ముద్ద లెక్క చేసి మొక్కజొన్న బువ్వ బొమ్మడాయి పులుసు అని పెట్టాం. అది మా చిన్నప్పుడు చాలా ఇష్టంగా, నేనే కాదు అప్పట్లో చాలా మంది, చాలా కుటుంబాలు బియ్యం తెచ్చుకోవడానికి లేక ఇలా మొక్కజొన్నలు దంపుకొని రోట్లో దంపుకొని వంట చేసుకుని తినేవాడు. నాకు చాలా గుర్తుంది ఇప్పుడు కూడా. అది అసలు ఆ టేస్ట్ గాని మా అమ్మ చేసే విధానం చూసి నేను ఇప్పుడు కూడా చాలా ఫీల్ అవుతాను నేను.